నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. మనకి బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసి చిన్న కోరికైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. అది కూడా మళ్ళీ లైక్ కూడా చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. మనకి ప్రజెంట్ బిల్డర్ చాలా మంచి బిల్డర్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి 167 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేసింగ్ లోన్ హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30, లోపలికి 50 అంటే డైమెన్షన్. G+1 పర్మిషన్ కూడా ఉంది విత్ లిఫ్ట్ ప్రొవిజన్ అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. టోటల్ ఎస్ఎఫ్టీ కింద పైన ఎస్ఎఫ్టీ కలిపి 3000 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. మనకి లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా మంచి లొకేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి. మనకి చూడండి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్ టైటిల్. మనకి సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి అది కాకుండా సీసీ రోడ్ కూడా ఉంది. ఈ ఇంటికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉంది, సంపు కూడా ఉందండి. మనకి లొకేషన్ మీద దగ్గర చాలా మంచి లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్. బంగారు మైసమ్మ టెంపుల్కి చాలా అంటే చాలా దగ్గర అండి. హౌస్ వచ్చేసి చాలా దగ్గర ఉందండి. హౌస్ వచ్చేసి ఈ ఇంటి చుట్టుపక్కల మనకి కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ ఉన్నాయి, అన్ని దగ్గరేనండి. చుట్టుపక్కల వరంగల్ హైవే కూడా చాలా దగ్గర అండి. హౌస్ వచ్చేసి మనకి చూడండి బుడుప్పల్ ఖమ్మం దగ్గర కూడా చాలా దగ్గర అవుతుంది మనకి. చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. మనకి కార్ పార్కింగ్ వచ్చే ర్యాంప్ కూడా చాలా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మంచి బాగుంది గ్రానైట్ వర్క్ అనేది ఎంత కనిపించేది. చూడండి ప్రజెంట్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా కూడా చూడండి చాలా మంచిగా ఇచ్చాడు. ఎంత మనకి పీవీసీ షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్ చూడండి చాలా బాగుంది. గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ కార్ పార్కింగ్ ఏరియా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. మన గేట్లోకి ఎంట్రాక రైట్ సైడ్కి వచ్చే స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కూడా చిన్నగా ఉండి చాలా బాగుందండి. మనకి స్టెప్స్ పక్కనే వాష్ ఏరియా ఇచ్చాడు. వాష్ ఏరియాలో వాష్రూమ్ కూడా ఇచ్చాడు. అది కాకుండా మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చూడండి ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇంకా మీకు ఓకే అనుకుంటే లిఫ్ట్ పెట్టి మనం కూడా లిఫ్ట్ పెట్టేసారు, అది కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి మనము. చూడండి ఇది వచ్చి సంప్ అండి. మనకి ఈ సంప్ కనెక్షన్ ప్రజెంట్ బోర్ కనెక్షన్ కూడా ఉంది. బోర్ కూడా ఇక్కడనే ఉంటుందండి. ఇది బోర్ అనుకుంటా. ఇదో బోర్ ఉండొచ్చు అంటే ఇది ఒకటి రెండిట్లో ఇదన్నా బోర్ ఉండొచ్చు, ఇదన్నా బోర్ ఉండొచ్చు. రెండింటి ఏదో ఒకటి సంపు ఉండొచ్చు. అది నాకు కరెక్ట్ క్లారిటీ తెలియదు. ప్రజెంట్ ఇదంతా సెట్ బ్యాక్ అండి. మనకు కనిపించేది అంతా చూడండి సెట్ బ్యాక్ చూపిస్తున్నాను. ఎంత సెట్ బ్యాక్ అంటే విషయానికి వస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఎంత వాష్ ఏరియా అండి మనకి. చూడండి ఇదంతా మనకి చూడండి ఒక మనిషి దీపుగా పట్టేంత ప్లేస్ కూడా ఇచ్చాడండి మనకి. ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మన ఏమంటారు ఇల్లులు ఉన్నాయండి. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇల్లులు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి. మన క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్. ప్రజెంట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాము. చూడండి ఇదంతా పార్కింగ్ ఏరియా. మనకి పార్కింగ్ ఏరియా కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాను. పీస్ షీట్ అంటే వాటర్ షీట్. ఇది సంప్ అండి. ఇది సంప్. అది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. మనకి అది బోర్ కనెక్షన్. చిన్న పార్కింగ్ ఏరియా చూపించాను. మనకి సెట్ బ్యాక్. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం. మెయిన్ ఎంట్రన్స్లోకి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంటర్ అవుతున్నామండి. చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత బాగుంది చూడండి. మనకి టైల్స్ వర్క్ చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. చూడండి మెయిన్ డోర్ కూడా చాలా బాగా ఇచ్చాడు. డిజైన్గా వర్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి ఎంత బాగుందో నీట్గా. డోర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చాడు. మనకి డోర్ డిజైన్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్ అండి ఇదంతా మనకి. చూడండి హాల్ కమ్ డైనింగ్ హాల్ వర్క్. పైన మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. వీళ్ళు డిజైన్స్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఎదురుగా వచ్చేసి టీవీ షెల్ఫ్ అండి. చూడండి బాగుంది. మనకు పైన లోవర్ ఫుడ్ ఇచ్చారు. దీనిపైన అది లోవర్ ఫుడ్ ఇచ్చారు. ఇక్కడ ఒక మన వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. చూడండి వాష్ బేసిన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అంటే ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ క్వాలిటీ. ఇదంతా మీకు హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుందండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో మన కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి మీకు అట్లా వస్తుంది. ఇక్కడ పైకి వచ్చాక మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. దీని ఆపోజిట్లో వచ్చేసరికి మనకి కిచెన్ ఇక్కడ ఇచ్చారు. కిచెన్ పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి ఇది పూజ గది. చూడండి పూజ డోర్ కూడా చాలా బాగుంది. ఇంత పూజ గది ఇచ్చారు. ప్లేస్ కూడా చూడండి ఇది పూజ గది అండి. మనకి చూడండి ఎంత బాగా ఇచ్చారో. చాలా పెద్దగా ఇచ్చారండి పూజ గది. చాలా నీట్గా ఇచ్చారు. పెద్దగా వచ్చిందండి మనకి. పూజ కూడా చాలా బాగుంది. స్పీషియస్గా ఇచ్చాడు. ఇదంతా మనం ఓపెన్ కిచెన్ అండి. మనకి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చూడండి కిచెన్ వర్క్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారు ఓపెన్గా. చాలా ప్రీషియస్గా ప్లేస్ కూడా చాలా ప్లేస్ వేస్ట్ చేయకుండా ఇక్కడ అంత మంచి నీట్గా ఇచ్చారు. చూడండి ప్లేస్. చూడండి షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి పైన కూడా షెల్ఫ్స్ ఉన్నాయండి. మనకి ఇదంతా కిచెన్ అండి. మన కిచెన్ ప్లేస్ ఇది. చూడండి
చాలా ప్లేస్ ఇచ్చారు. కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, హాల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్ అండి మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. 2 బెడ్రూమ్స్కి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. మీ ఇష్టం, ఇది మాస్టర్ బెడ్రూమ్ దేని అనుకుంటారు మీరే అనుకోండి. నేనైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చెప్తున్నాను, ఇది మాస్టర్ బెడ్రూమ్ చెప్తున్నాను. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూద్దాం. మనకి ఎంత బాగా ఇచ్చాడు చూడండి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి డీసెంట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ అని చెప్పాను చూడండి. ప్రతి ఒక్క విండో గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. ప్లెజెంట్గా ఉందండి మనకి వర్క్ వచ్చేసి. చాలా మంచి నీట్ ప్లెజెంట్ వర్క్ ఇచ్చాడు. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగున్నాయి మనకి. అంటే డబుల్ కాట్ మంచం పడుతుంటే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్. షెల్ఫ్ కూడా చూడండి. షెల్ఫ్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఎంత చూడండి వర్క్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకి. ఇది వచ్చేసి దీనికి బాత్రూమ్ అండి మనకి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ అని వస్తుంది, ఇండియన్ అని వస్తుంది బాత్రూమ్. దీంట్లో కూడా మంచి కూడా ఇచ్చారు, స్పేషియస్ ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా బాత్రూమ్ ఇచ్చారు. ఇది ఇప్పటివరకు మీకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా. ఇది హాల్ చూపించాను, బెడ్రూమ్ చూపించాను, ఇది కూడా బెడ్రూమ్ కూడా చూపించాను, వాష్ ఏరియా కూడా చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను వచ్చి. ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని. ఇంకోటి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తాం. స్టెప్స్ కూడా చాలా బాగున్నాయండి, చిన్నగా ఇచ్చాడు మంచిగా. చాలా మంచి నీట్ స్టెప్స్ ఇచ్చాడు ప్రజెంట్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చూడండి మనకి ఎంత ఏమంటారు బాల్కనీ ఏరియా అండి మనకి. చూడండి మంచి వరండా కూడా ఇచ్చాడు ఇక్కడ పైన. మొత్తం పీవీసీ షీట్ అంటే మనకి వాటర్ ప్రూఫ్ షీట్ మొత్తం వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా. చూడండి ఇంటి పైకి ఎక్కిన కూడా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ అండి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి మనకి. ఇక్కడ ఎవరితో డిస్టర్బెన్స్ ఉంటాయి మనకి. చూడండి ఎంత మనకు వరండా మంచి క్లీన్ అంటే క్లీన్ ఉంటుందండి మనకి. చూడండి మంచి నీట్ ఏరియా కూడా ఇచ్చాడు మొత్తం. ఇక్కడ మనకి వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకొక వాష్ ఏరియా ఉంది. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ మనకి ఇండియన్ వాష్రూమ్ అంటే మనకి ఏదైనా ఇక బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుని కానీ బయట పెట్టాడు ఒకటి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఇంట్లోకి ఎంటర్ అయితే మనకు తెలిసిపోతుందండి ఎలా ఉంటుందో అనేది హౌస్. చూడండి మెయిన్ డోర్ కూడా మనకి సేమ్ కింద ఎలా అయితే ఇచ్చాడో అలానే ఇచ్చాడు మనకి మెయిన్ డోర్. ఇదంతా మనకి మెయిన్ డోర్ అండి మనకి. చూడండి మెయిన్ డోర్ వ్యూ కూడా చాలా బాగా ఇచ్చాడు. సేమ్ కింద ఎలా ఇచ్చాడో ప్లేస్ అంతా ఉంది. బట్ కింద కార్ పార్కింగ్ ఇక్కడ కవర్ అయిపోతుందండి మనకి. పైన మన పార్కింగ్ ఏరియా మొత్తం ఇక్కడ కవర్ అవుతుంది. ఇదంతా హాల్ అండి. అక్కడ వచ్చి డైనింగ్ హాల్ వస్తుంది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత మంచి నీట్గా ఇచ్చాడో. చాలా మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగా ఇచ్చాడో. వర్క్లో కూడా కాంప్రమైజ్ కానీ ప్రతి ఒక్క విండోకి గ్రానైట్ వర్క్ ఇచ్చాను చెప్పగా. ఇంత హాల్ వర్క్. ఇక్కడ మీకు టీవీ షెల్ఫ్ కావాలి, టీవీ షెల్ఫ్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి వుడ్ వర్క్ చేయించుకొని ఇక్కడ వచ్చి ఆర్చ్లో వుడ్ వర్క్ చేసి ఇక్కడ ఒక ఆర్చ్ వస్తుంది మనకి. నెక్స్ట్ డైనింగ్ హాల్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అవుతుందండి. డైనింగ్ హాల్లో చూడండి మనకి ఫాల్ సీలింగ్ వర్క్. డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ డైనింగ్ హాల్లో ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి మనకి. ఇదంతా డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్కి వాష్ బేసిన్ వచ్చి ఇక్కడ పక్కనే ఉందండి మనకి. ఇదంతా వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. చాలా మంచి డీసెంట్ వాష్ బేసిన్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. దీని ఆపోజిట్ సేమ్ కింద అయితే 2 బెడ్రూమ్స్ ఎలా ఇచ్చాడో. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మనకి నెక్స్ట్ కిచెన్లోకి వెళ్దాం. డైరెక్ట్గా కిచెన్ చూపిస్తాను. కిచెన్ కూడా చాలా బాగా ఇచ్చాడు మనకి. ఇదంతా పూజ గది. ఈ పూజ గది డోర్ సేమ్ కింద ఎలా డోర్ ఇచ్చాడో అదే డోర్ అండి మనకి. పూజ గది కూడా హైట్ ఉందండి పూజ గది. నెక్స్ట్ ఇది వచ్చేసి మన కిచెన్ వర్క్ అండి మనకి. కిచెన్లో కూడా చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్ కిచెన్ వర్క్ ఇచ్చాడు. వర్క్లో కూడా ఇక్కడ కాంప్రమైజ్ కావాలండి మనకి. సేమ్ కింద ఎలా అయితే కిచెన్ ఇచ్చాడో అది కిచెన్ ఇదంతా ప్లేస్. ఇక్కడ మనకి లోరు కూడా ఇచ్చాడు మనకి. ఏమంటారు ప్లేస్ కూడా ఉంది సజ్జలాగా. కిచెన్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్ చూపిస్తాను. ఫస్ట్ డైరెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు.
ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు మనకి. కలరింగ్ కూడా చాలా బాగుంది, లైట్ కలర్స్ వేసాడు. దీంట్లో లోరు కూడా ఇచ్చాడు అక్కడ. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా, బెడ్రూమ్ కూడా దీనికి ప్రతి ఒక్క విండో గ్రైండర్ వర్క్ అని చెప్పినది. చూడండి మనకి బాత్రూమ్ కూడా చాలా హైట్ ఇచ్చాడు మనకి. హైట్ ఉందండి బాత్రూమ్ కూడా వచ్చేసి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, పెద్దగా ఇచ్చాడు బెడ్రూమ్ సైజు. బెడ్రూమ్ సైజు చాలా బాగుంది. నెక్స్ట్ దీని ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి స్పీషియస్గా ఇచ్చాడు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి చాలా బాగుంది, చాలా అంటే మంచి, చాలా విశాలమైన బెడ్రూమ్ ఇచ్చాడు. చూడండి ఎంత బాగుంది, స్పీషియస్ అంటే స్పీషియస్ ఇచ్చాడు మనకి, ఎటువంటి క్రాక్స్ లేకుండా. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇది కూడా ఉందండి ఇక్కడ. ఇది వెస్టర్న్ అంటే వెస్టర్న్ ఇస్తాడు, ఇండియన్ కావాలంటే ఇండియన్ కావాలంటే ఇండియన్ ఇస్తాడు మనకి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ చూపించాను, పూజగా చూపించాను, రైట్ వన్ సెట్ బ్యాక్ కూడా చూపించానండి. ప్రజెంట్ ఫస్ట్ టెరెస్ పైకి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కొడుతాను. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మర్చిపోకండి. మరి చెప్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం టెరెస్ పైకి వెళ్దామండి. చూడండి టెరెస్ పైన వ్యూ కూడా చూద్దాం, మీకు అర్థమైపోతుంది ఇల్లు ఎలా ఉందనేది. మన పైన మనకు వచ్చేసి వర్షం పడకుండా అవి కూడా వేసారు, ఏమంటారు స్టీల్ కూడా రేక్స్ వేసారండి మనకి. గేట్ కూడా పెట్టాడు, గ్రిల్. చూడండి పైన వ్యూ అండి. మీకు ఆల్రెడీ 2 ట్యాంక్స్ కూడా పెట్టేశాడు. ఒకటి వచ్చేసి మనకి బోర్ కనెక్షన్కి, ఒకటి వచ్చి మంచి వాటర్ కండి, వాటర్ తాగనీకండి. ఇది చూడండి లొకేషన్ చూడండి, మీకే అర్థమైపోతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30 అండి, లోపలికి 50 అండి. G+1 పర్మిషన్. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. మనకి టోటల్ SFT 3000 SFT ఇచ్చాడండి మనకి. ప్రైస్ వచ్చేసి 1,83 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి, విత్ లిఫ్ట్ ప్రొవిజన్తో ఉందండి మనకి. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. బంగారు మైసమ్మ టెంపుల్ కూడా చాలా దగ్గర. మళ్ళీ ఇంకా అది కాకుండా బోడుప్పల్ ఖమ్మాన్కి దగ్గర కూడా చాలా దగ్గర అండి మనకి. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి చాలా అంటే చాలా మంచి ప్రీషియస్ కాలనీ అండి, మంచి స్పీషియస్ కాలనీ. ఇంటి ముందు 30 feet CC రోడ్ కూడా ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని. కింద నా డిస్క్రిప్షన్ నంబర్ ఉంది, అంటే డౌట్స్ ఉంటే నాకు కాల్. థ్యాంక్ యూ అండి.